सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకంతో ప్రారంభించుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుః మా తే సంగస్త్వ కర్మణి. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం. కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుః భూః మా తే సంగః అస్తు అకర్మణి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: నువ్వు కర్మ చేయటానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయవు. అలాగని కర్మలు చేయటం మానకు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. అర్జున, కర్మలను చేయడానికి మనకు హక్కు ఉంది. కర్మలను సదా అప్రమత్తతో, అంటే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కర్మిష్టిగానే ఉండాలి. అకర్మణ్యత్వం అన్నది ఎప్పుడూ ఉండకూడదు. ఎవరైతే నెల మొత్తం పనిచేసిన తర్వాత జీతం చేతికి వస్తుందో, నెల మొత్తం పనిచేస్తేనే కదా జీతం వస్తుంది, ఫలితాన్ని తర్వాత నెలలోనే కదా అనుభవిస్తాము. అలాగే వర్తమానంలో దుక్కు దున్ని, విత్తు జల్లి, చేనుకు సంరక్షణ చేస్తేనే కదా భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది. విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు కదా. అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా. వర్తమానంలోని సుఖ సంతోషాలు గత జన్మల మంచి కర్మల ఫలితాలు, కష్టాలు నష్టాలు చెడు కర్మల ఫలితాలు. ఇప్పుడు వర్తమానంలోని సుఖ సంతోషాలు ఉన్నాయనుకోండి, అది గత జన్మల మన యొక్క పుణ్య ఫలితాలు, మంచి కర్మల ఫలితాలు అన్నమాట. అదే కష్టాలు నష్టాలు ఉన్నాయనుకోండి, అది చెడు కర్మల ఫలితాలు. అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాము. అంటే ఇప్పుడు మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వీటి ఫలితాలను మనం భవిష్యత్తులో అనుభవిస్తాము. ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు మనం అనేక గత జన్మలలోని ఏ జన్మకు సంబంధించినవి అనే ఏ కర్మఫలము అనేది కూడా మనకు అవగాహనకు రాదు. దాన్ని మనం నిర్దేశించలేము కూడా. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫలితాలు అసలు ఏ జన్మలో ఏం చేసామో, ఏ కర్మ చేస్తే ఇప్పుడు ఈ ఫలితం అనిపిస్తున్నామో కూడా మనం లెక్క కట్టలేము. అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూ లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరి అయిన విషయ జ్ఞానం ఏమీ లేదు. లెక్కలను ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలేయాలి. సృష్టికి మాత్రమే తెలుసు సరి అయిన లెక్కలు కట్టడము. జన్మజన్మల లెక్కల ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది. జన్మజన్మల లెక్కల ప్రకారం పోవాల్సిందంతా పోయే తీరుతుంది. కర్మ ఫలాసక్తి ఉంటే, అంటే ఫల సిద్ధి అసిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు. కర్మలు చేయటం మాని అకర్ములుగా మారిపోతే భవిష్యత్తుకు పునాది వేసే ఈ వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తుని సంపూర్ణంగా నష్టపోతాము. మనం భవిష్యత్తులో ఫలాలు ఈ విధంగా వస్తాయి అని ఫలితాన్ని ఆశించి ఈ వర్తమానంలో మనం ఏ పని చేయకుండా ఉన్నామనుకోండి, భవిష్యత్తుని నష్టపోతాము. కనుక మనం నిరంతరము కూడా కర్మలు చేస్తూనే ఉండాలి. అకర్మలుగా ఎన్నటికీ కారాదు. దేనినైతే ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి. ఆ రకమైన ధర్మకర్మలు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనము 2వ అధ్యాయం 48వ శ్లోకం చెప్పుకుందాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్వా ధనుంజయ సిద్ధ్యా సిద్ధః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్వా
ధనుంజయ సిద్ధ్యాసిద్ధోః సమః భూత్వా సమత్వం యోగః ఉచ్యతే. దీని యొక్క వివరణ తెలుసుకుందాం. ఓ ధనాన్ని జయించిన వాడా అంటే అర్జునుడు, ఆసక్తిని వదిలి యోగసిద్ధిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అని అంటారు. సమత్వం అంటే ఏంటి? అన్నిటినీ సరిసమానంగా చూడటము. సమత్వమే అత్యంత గొప్పదైనది. సమత్వమే నిజమైన యోగము అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా ప్రతిస్పందించక అన్ని పరిస్థితులలోనూ ద్వంద్వాలలోనూ సమస్థితిలో ఉండడమే యోగం అనిపించుకుంటుంది. అదే సమత్వంలో ఉండడం అంటే యోగస్థితిలో ఉండడం. యోగస్థితిలో ఉంటూ ప్రాపంచ కర్మలన్నీ చేయాలి. అంటే అన్నిటినీ సరిసమానంగా చూడాలి. యోగస్థితి అంటే అన్నిటినీ సరిసమానంగా చూడటం. యోగస్థితిలో ఉంటూ ప్రాపంచ కర్మలన్నీ చేయాలి. యోగస్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థహేతువులే. కర్మలను చేస్తూ ఉన్నా వాటి పట్ల ఆసక్తి రహితులుగా ఉండాలి. ఫలితాలను అవి పూర్తిగా ఇచ్చినా కొద్దిగా ఫలించిన సమభావంతో చూడాలి. మనం చేసే పని యొక్క ఫలితం అది పూర్తిగా ఇచ్చినా చాలా కొంచెం ఇచ్చినా ఏదైనా సరే మనం అంగీకరించుకోవాలి. జీవితంలో సకల ఆటుపోట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతర సాధన వల్ల అలవడుతుంది. కష్ట నష్టాల పట్ల లాభ నష్టాల పట్ల ఇవన్నీ కూడా ఈ సమత్వం అనేది మనకు సాధన పట్లే వస్తుంది. అప్పుడు అనుక్షణం యోగస్థితిలోనే ఉంటూ ఉంటాము. ఇలా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేస్తుంటే సహజంగానే వాటి యొక్క సిద్ధి అసిద్ధులలో ఆనందించము, విచారించము. అంటే ఫలితం ఎలా ఉన్నా మనకి అన్నీ ఒకటే. అటు ఆనందించము, ఇటు విచారించము. కనుకనే ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉన్నట్టి యోగస్థితిలోనే కర్తవ్య కర్మలను ఆచరించమని శ్రీకృష్ణుల వారు ఈ శ్లోకంలో అర్జునుడితో పాటు మనకు కూడా ఉద్బోధిస్తున్నారు. ఇప్పుడు తర్వాత శ్లోకం తెలుసుకుందాం. 2వ అధ్యాయం 50వ శ్లోకం తెలుసుకుందాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ ఉజ్జస్వ యోగః కర్మసు కౌశలం. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. బుద్ధియుక్తః జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సమబుద్ధి కలవాడు తన పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింపచేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశలము. ఇప్పుడు మానవుడు నిత్య కర్మిష్టి. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, కుదరదు కూడా. మంచిదో చెడ్డదో ఏదో ఒకటి కర్మ చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. సృష్టి ధర్మం ప్రకారము పుణ్యపాపాలు కర్మబంధాలు తగులుకుంటాయి. దానివల్ల ఏమవుతుంది? తత్ఫలితంగా జన్మ పరంపరలో చిక్కుకుని వెల్లువెల్లాడుతూ ఉంటాము. కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాలలో చిక్కుకోమో, అంటే పుణ్యపాపాల నుంచి ఎలా విముక్తి అవుతామో, జన్మ పరంపరల నుంచి బయటపడతామో ఆ కిటుకు, ఆ కౌశలం, ఆ విధానాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఆ కిటుకు ఏంటి? సమస్థితిలో ఉండి యోగస్థితిలో ఉండి కర్మలు ఆచరించడం. ఈ విధంగా కర్మలు ఆచరిస్తే మనం జన్మ పరంపర నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాం, విడుదలైపోతాం అన్నమాట. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగమని చెప్పబడుతుంది. ముందు శ్లోకంలో చెప్పారు కదా సమత్వం యోగ ఉచ్యతే అని. ఇక్కడ ఏమంటున్నారు ఈ శ్లోకంలో? యోగః కర్మసు కౌశలం. యోగమే కర్మలలో కౌశలం అంటున్నారు. అంటే సమత్వంలో ఉంటూ యోగస్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే ఏంటి?
కర్మఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయడము. ఇంకా కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉండడము. కర్మఫలాల మీద ఆసక్తిని విడవడం అంటే కర్మఫలాలను త్యజించి నిష్కామంగా ఉండడము. సిద్ధి అసిద్ధుల యందు సమభావం అంటే ఏంటి? కర్మలు సిద్ధించకపోయినా, కొంచెం సిద్ధించినా, కర్మఫలాలు ఏవైనా, మనం చేసే పనుల యొక్క ఫలితాలు ఏవైనా సరే మన మనస్సులో సమత్వంతో ఉండాలి. అప్పుడేమవుతుంది? ఆ కర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు. ఎప్పుడైతే మన మనస్సులో సమత్వంతో కలిగి ఉంటామో పునర్జన్మకు కలిగించే ఫలితాలను అది ఇవ్వలేవు. కనుక జన్మ పరంపర నుంచి మనం బయటపడగలము. కనుక కర్మఫలాసక్తిని వదిలి కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే ఈ లోకంలోనే పాపపుణ్యాల నుంచి విముక్తిని పొందవచ్చు. ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానాలకు అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి. అదే కర్మలలో కౌశలము. యోగ కర్మసు కౌశలం. దీని అర్థం చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకు చెప్పారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ తర్వాత భాగంలో మరికొన్ని శ్లోకాల అర్థాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్.